హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లో కాజు టమాటా మసాలా గ్రేవీ కర్రీని ఇంకా మెత్తగా సాఫ్ట్గా ఉండే పుల్కాలను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. చూసారు కదా, మనం చేసిన పుల్కాలు పొరలుగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ఇంకా కాజు టమాటా కర్రీ కూడా చాలా బాగుంది. ఈ రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. తిన్నవారు ఎవరికైనా ఖచ్చితంగా నచ్చి తీరాల్సిందే. సో మరి వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా పుల్కాల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా పిండిని కలుపుకొని మూత పెట్టి 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం కాజు టమాటా కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఈ కర్రీ కోసం మిక్సీ జార్ తీసుకొని 2 పెద్ద టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో 2 అంగుళాల అల్లం ముక్కను దంచుకొని వేసుకొని ఇంకా 1 వెల్లుల్లిపాయను రెబ్బలుగా విడదీసుకొని వేసుకోవాలి. ఇంకా కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్రని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కాస్త వేగాక 4-5 పచ్చిమిరపకాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 పెద్ద ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఆనియన్స్ అనేవి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్స్ కాస్త ఎక్కువ వేసుకుంటేనే కర్రీ బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా కాజు పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 3 లేదా 4 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత దీంట్లో 1 పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుండగా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, ఇంకా 1 పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, ఇంకా 1 స్పూన్ వరకు మసాలా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, వీలైనప్పుడు తప్పకుండా చూడండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని గ్రేవీ అంతా దగ్గర పడే వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ అంతా బాగా దగ్గర పడింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే కాజు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మనకి పుల్కాల్లో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పుల్కా ప్రిపరేషన్ చూద్దాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పుల్కాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఇలా బాల్స్లా చేసుకోవాలి. ఇలా పిండి అంతటిని బాల్స్లా చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని పొడిపిండి వేసుకొని చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా చిన్న చపాతీలాగా రోల్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ వేసుకొని ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఈ పుల్కాను వేసుకొని ఒకవైపు 10 సెకండ్స్ పాటు కాల్చుకోవాలి. లైట్గా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఒక 10 సెకండ్స్ కాలిన తర్వాత డైరెక్ట్గా స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. ఇదే విధంగా రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని తీసుకోవాలి. ఇలా మనం పుల్కాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ఒక్కొక్కటి కాల్చుకుంటూ ఉండాలి. చూసారు కదా మనం చేసిన పుల్కా ఎంత బాగుందో. ఇదే విధంగా ఒకటి పెనం పైన ఒకటి కింద మనం రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే 2 పనులు కూడా ఒకేసారి అయిపోతాయి.
చూసారు కదా మనం చేసిన పుల్కాలు ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా బాగా పొంగితేనే పుల్కాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇదే విధంగా మొత్తం పుల్కాలన్నీ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పుల్కాల ప్రిపరేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ వేడివేడి పుల్కాలను మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు టమాటా మసాలా కర్రీ ఉంది కదా, ఆ కర్రీతో తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటాయి. రెస్టారెంట్లో కన్నా కూడా ఇంట్లోనే మనం ఈజీగా టేస్టీగా ఈ కర్రీని ఇంకా పుల్కాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా హెల్దీ కూడా. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.